థ్యాంక్ యూ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి గురించి అంటే మీరు ఏదో అడుగుతున్నారు అంటున్నారు, పట్టుబడుతున్నారు, అధిష్టానం మీకు ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా, లేకపోతే ఈటల రాజేందర్ గారికి అంటున్నారు, వారిపైన మద్దతు ఇస్తారా? ఎట్లా? క్రమశిక్షణ కలిగిన గారు కూడా గౌరవ శాసనసభ్యులు, మూడోసారి గెలిచిండ్రు. ఈ కెన్ ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్. వారికి మాట్లాడేటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం అన్నీ ఉంది. వారి అభిప్రాయం మా హైకమాండ్ వింటుందన్న తప్పకుండా గౌరవిస్తుంది. పార్టీ అధికారం అందరి అభిప్రాయాలు విన్న తర్వాత పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని అందరం కూడా శిరసావహిస్తామని అనుకుంటాము. రఘునందన్ గారు నమస్తే అండి. నా పేరు నవత. రానున్న రోజుల్లో తెలంగాణలో స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎంపీ ఎలక్షన్స్ వాటి ఫలితాలు మోదీ ఎన్నికలుగానే మాత్రమే జరిగాయి. సంస్థాగతంగా సైద్ధాంతికంగా ఎదిగిన బీజేపీ తెలంగాణ గ్రామ లెవెల్లోకి వెళ్లడంలో నాయకులు సరిగా పనిచేయట్లేదనే ఒక వాదన చాలా గట్టిగా వినిపిస్తోంది. అబద్ధాన్ని నిజం అని కాంగ్రెస్ పార్టీ ఎంత గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తోందో, నిజాన్ని నిజం అని చెప్పడంలో తెలంగాణ నాయకులు అంత గట్టిగా పనిచేయట్లేదనే ఒక వాదన కూడా మీడియాలో బాగా చర్చ నడుస్తుంది, ప్రజల మధ్య కూడా చర్చ నడుస్తుంది. దీనికి ఏం చెప్తారు? ఎందుకంటే అమిత్ షా గారికి సంబంధించిన ఫేక్ వీడియో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచే వెళ్ళిందని ఢిల్లీ పోలీసులు వచ్చారు. ఆ తర్వాత అది ఏమైందో తెలియదు, కానీ అబద్ధపు ఫేక్ వీడియో ద్వారా కాంగ్రెస్ ప్రభావం చూపగలిగింది, కానీ అది అబద్ధం అని చెప్పడంలో బీజేపీ అంత సఫలీకృతం కాలేదు అనే వాదన కూడా ఉంది. దీనికి ఏం చెప్తారు? సో కంట్రిబ్యూటర్ గా జీవితాన్ని ప్రారంభించిన నేను మీడియా మీద ఆరోపణ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ జర్నలిస్టులం అని చెప్పుకోవడం ఇష్టం లేక ఎర్ర జెండాను పక్కకు పెట్టి విశ్లేషకుల ముసుగులో వచ్చి మమ్మల్ని విమర్శించాలనుకునేటువంటి పెద్దలకి నేను చాలా సందర్భాల్లో టీవీ ఛానల్ వేదికలుగానే ముఖాముఖిలోనే చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తానే ఉన్నాను. భారతీయ జనతా పార్టీ సిద్ధాంత పునాదుల మీద కార్యకర్తల బలంతో ఎదిగినటువంటి పార్టీ. 100% మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని ఉండాలని ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకున్నారు. కాబట్టి దానివల్ల కొంత పార్లమెంట్కి జరిగిన ఎన్నికల్లో మాకు ప్లస్ జరిగిందనేది వాస్తవం. దాన్ని ఎవరు కూడా డిస్ప్యూట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అంశం కూడా కాదు.